హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్తో ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాం. స్వీట్ కార్న్ని మామూలుగా ఉడకబెట్టుకొని మాత్రమే తింటారు, కానీ ఈరోజు మన ఛానల్లో మనం వీటితో వడలు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ వడలని మామూలుగా ఉట్టి కార్న్తో కూడా చేసుకోవచ్చు. ఇలా వడలని స్నాక్ టైంకి లేదా బ్రేక్ఫాస్ట్ టైంకి తీసుకుంటే ఎంతో బాగుంటుంది. ఇక ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఇలా ఉన్న స్వీట్ కార్న్ని పొట్టు తీసేసి ఆ స్వీట్ కార్న్ని 2 పీసెస్లోకి కట్ చేసుకొని ఇత్తులన్నీ ఒలుచుకోవాలి. ఇలా ఇత్తులు ఒలుచుకున్న తర్వాత మనకి ఒక్కో ఇత్తు ఇలా ఉంటే మనకు వడలు చాలా బాగా వస్తాయి. కొంచెం మెత్తగా ఉండాలి, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం, 5-6 పచ్చిమిరపకాయలు, చాప్డ్ కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చక్కెర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ ఈ విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కూడా దానిలో ఉండకూడదు. ఇప్పుడు ఒక 1/2 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్ కంటే సగం శనగపిండిని వేసుకోవాలి. 1/2 కప్ ఉల్లిపాయ తరిగినది, కొంచెం చాప్డ్ కొరియాండర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేంత వరకు మనం వడ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇలా ఒక దొడ్డుపాటి కవర్ని తీసుకొని దానిపైన కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా వడని చేయాలి. మరీ సన్నగా కూడా చేయకూడదు. సన్నగా చేస్తే వడ అనేది ఇచ్చుకుపోతుంది. మళ్ళీ ఒకసారి ఎలా చేయాలి అనేది చూడండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపై ఇలా ఈ సైజులో పిండి ముద్దని తీసుకొని ఇలా వడని చేయాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే వడ అనేది ఇచ్చుకుపోతుంది. ఇలా ఒక హోల్ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత అందులో వడని వేసుకోవాలి. ఇలా ఒక్కో వడని కడాయి నిండా వేసుకోవాలి. నిండా అంటే ఎక్కువ కూడా కాదు, నూనెకి సరిపడా వేసుకోవాలి. వడలని దూరంగా వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే వడ అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా ఒక 6 వడలు వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతున్నప్పుడు టర్న్ చేసుకోవాలి. వడని మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలి, లేదంటే లోపల ఉడకదు, బయట మాత్రం మాడిపోతుంది. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మళ్ళీ అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత వడలని తీసుకోవాలి. ఈ వడలని మనం స్నాక్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తింటే చాలా బాగుంటాయి. ఇలా చూడండి, ఇలా ఉంటాయి మన వడలు. ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. డైలీ చేసుకునే మామూలు వడల కంటే ఇలా మక్కలతో చేసే వడలు ఒకసారి ట్రై చేసి చూడండి. Keep cooking, eat healthy. Thank you for watching.